కృష్ణకుమారి గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు అయిపోయిన పరిస్థితి. రేపే పోలింగ్ కాబట్టి మీ అంచనా ఏంటి? ఎవరి బలాబలాలు ఏంటి? ఎవరు గెలుస్తారు? ఏం చెప్తారు మేడం? మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, అవును. మనం మాట్లాడుకున్న తర్వాత వచ్చిన కొత్త పరిస్థితులు ఏంటి అంటే, ఒక కుటుంబ కథా చిత్రం బయటకు వచ్చింది. ఓకే. ఇప్పుడు సునీత అసలు వైఫ్ కాదు, ఆమెకు వైఫ్ స్టేటస్ లేదు. మొదటి భార్య ఇంకా జీవించి ఉన్న భార్య దగ్గర నుంచి విడాకులు పొందకుండా ఈ వివాహం చెల్లదు అని చెప్పి మేము లీగల్ హెయిర్స్ని మాకు ఇవ్వకుండా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సునీతకి ఎలా ఇచ్చారు అనేది ఒక ప్రధాన అభియోగం ఇవాళ బయటకు వచ్చింది. అలాగే మాగంటి గోపీనాథ్ గారి తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి, నా కొడుకు మృతిపైన నాకు అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలు ఎవరు సమాధానం చెప్పాలి ఈ అనుమానాలకి అంటే గనక కేటీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలరు అని చెప్పి ఆవిడ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్టే. మరి చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎందుకు ఆవిడ బయటకు వచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంది అని. మరి ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంది అని అంటే, సహజంగా పెద్దవాళ్ళ జోలికి వెళ్ళాలి అంటే భయపడతారు. ఆవిడ నేను ఈ ఎలక్షన్స్ టైంలో అయితే కొంచెం వాళ్ళకి బుద్ధి చెప్పినట్టయినా ఉంటుంది అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి ఉండొచ్చు. ఆ రోజు పాపం నేను నా కొడుకుని చూసుకుంటాను అంటే కొడుకుని చూడనివ్వలేదని ఐసీయూలో ఉంటే, కేటీఆర్ వచ్చేంత వరకు నేను ఎంత ప్రాధేయపడినా అసలు నా కోడలు అనబడే సునీత కూడా సెక్యూరిటీ వాళ్ళకి లెటర్ ఇచ్చిందని, నన్ను రానివ్వద్దని, ఇలా రకరకాల అభియోగాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ సరిపోనట్లు ఆయన మొదటి కుమారుడు బయటకు వచ్చి, నువ్వు ఇక్కడికి ఇండియా రావద్దు మీ నాన్న చూసుకోవటానికి, నువ్వు వస్తే గొడవలు అవుతాయి అని చెప్పి కొంతమంది నాకు చెప్పారు అని చెప్పి ఆ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా అతను ఏకరువు పెడుతున్నారు. ఆఖరికి సునీత కూడా ఆ అమ్మాయితోటి అతనితోటి ప్రద్యుమ్నతోటి మాట్లాడినట్లుగా అతను కాల్ రికార్డింగ్స్ చూపిస్తున్నాడు. పైగా ఇంకొక కొత్త వివాదం ఏమొచ్చిందంటే, ఈమెకి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి అని. ముందున్న ఓటర్ ఐడీలో భర్త మనోహర్ అని ఉంది ఒక ఓటర్ ఐడీలో, రెండో ఓటర్ ఐడీలో మాగంటి గోపీనాథ్ అని ఉన్నదని. ఇలా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే, ఈ కుటుంబం సునీత లీగల్గా వైఫా కాదా, అసలు ఆమెకి వైఫ్ స్టేటస్ ఉందా లేదా, దీన్ని కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడితే, అసలు కేటీఆర్ని వాళ్ళ అమ్మ బ్లేమ్ చేసేంత ధైర్యం ఎలా చేసింది? అసలు ఎందుకు కేటీఆర్ ఫ్యామిలీ అక్కడ వైఫ్ కాపలా కాసింది? వైఫ్ అక్కడనే ఉంది. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చేంత వరకు ఆమె అక్కడనే ఉంది. ఎందుకు ఆవిడ ఉండాల్సి వచ్చింది? కేటీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే అంతకుముందే చనిపోయాడు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ అలా కాదు వెంటిలేటర్ పైన ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ వచ్చిన తర్వాతనే డిక్లేర్ చేశారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? ఇంకొంతమంది అనడం ఏంటంటే, హాస్పిటల్లో గోపీనాథ్ ఉంటే ఈమె ఆస్తులు రాయించుకుందినా, ఈమెతోటి కేటీఆర్ మంతనాలు చేశాడు. ఏం చేసి ఉండొచ్చు, దేనికోసం చేసి ఉండొచ్చు? బయట ప్రచారం ఏమై ఉంటుంది, ఏవో వీళ్ళకి మధ్య ఆర్థిక సంబంధాలు ఏవో ఉన్నాయి అని. మళ్ళీ ఇవన్నీ సరిపోనట్లు పాపం గోపీనాథ్ అన్న ఏమీ సంపాదించుకోలేదు, ఒక మంచి ఇల్లు కూడా లేదు, ఒక మంచి ప్రాంతంలో ఇల్లు లేదు, ఇంత ఇరుకైన రోడ్డు ఏంటి, ఇంత చిన్నిల్లు ఏంటి, జనాలు వస్తే జనాలు చూడడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నదేంటి అని ఈయన వాపోవటము. అంటే ఆయన ఏదో చచ్చినోడి కళ్ళు చారడు చేయాలన్న ఉద్దేశంలో కేటీఆర్ చాలా మాట్లాడినట్లు.
అంటే అసలు కేటీఆర్ అలా మాట్లాడడం వెనకమాల ఉద్దేశం ఏంటి? ఒక 3 టర్ములు ఎమ్మెల్యేగా చేసినంత మాత్రాన పెద్ద పెద్ద ఇళ్ళు భవంతులు మీకు లాంటి పెద్ద పెద్ద ప్యాలెస్లు వచ్చేస్తాయా? రావు కదా, అందరికీ రావు కదా మీకు వచ్చినట్టు. మీ చెల్లెలు ఒక 200 కోట్ల ఇల్లు, నీకు బోలెడు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, మీ నాన్నకో ఫామ్ హౌస్, మీ బావకో ఫామ్ హౌస్, నీకో ఫామ్ హౌస్, నీ చెల్లెలకో ఫామ్ హౌస్. మీరు ఒక ఏమంటారు దివాణాలు మాదిరి, పాత రోజుల్లో దివాణాలు ఉండేవి, ఇప్పుడు మోడర్న్ రోజుల్లో ఈ ఫామ్ హౌస్లు. అందరికి అట్లా ఉండవు కదా. ఇవన్నీ అంటే ఏం చర్చకి వెళ్తుంది ఇదంతా అంటే కేటీఆర్ అవినీతి దగ్గరికి వెళ్తుంది ఇదంతా. ఇలా చూసుకుని ఇలా బేరీ చేసుకుంటే గనక ఇవి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలకి ఈ విషయాలు కొత్తగా యాడెడ్ ఫీచర్స్ అయ్యేసరికి ఒక రకంగా అతనే గెలుస్తాడు అనే ఒక పైగా ఎంఆర్ఓ కూడా వాళ్ళు లెటర్ ఇచ్చారు, మేము లీగల్ స్టేటస్ మాకుంది, ఆయన అసలు ఒక అఫిడవిట్లో కూడా సరిగా రాయలేదు అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం అవుతుంది. మరి అలాంటప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎందుకు మాకు ఇవ్వలేదు అంటే, పోనీ వాళ్ళు తెలియక ఇవ్వలేదేమో, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వీళ్ళు స్వార్థం కొద్దీ చెప్పలేదు. రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ సవరించుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో వాళ్ళని చేర్చాల్సి వస్తుంది. భార్య నిన్ను కొడుకుని కంపల్సరీగా చేర్చాల్సిందే. అసలు పైగా చట్టం ప్రకారం ఇది సహజీవనమే అవుతుంది తప్పితే పెళ్ళి అవ్వదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి కాదు. మొదటి భార్య జీవించి ఉన్నంత వరకు, ఆమె డివోర్స్ ఇవ్వనంత వరకు, కనీసం కోర్టులో కేసు పెండింగ్ ఉంటే కూడా రెండో వివాహం చెల్లదు. అది వివాహం అనిపించుకోదు అసలు మన హిందూ వివాహ చట్టం ప్రకారం. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా భారతదేశంలో పెళ్లి చేసుకోవాలి అంటే హిందూ వివాహ చట్టమైనా, ముస్లిం ప్రకారమైనా సరే, క్రిస్టియన్ ప్రకారమైనా సరే, జైన్ ఏదైనా ఏదో ఒక రిజిస్ట్రేషను మేము ఈ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకున్నాము, లేదు అనుకుంటే ఇంకేమి ఇవ్వాలి అంటే మేము ఒక సోషల్ మ్యారేజ్ చేసుకున్నాము అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఫోటో ఇచ్చి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి కదా. అందరికీ మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉండాలని లేదు. ఇప్పుడు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదు. చేసుకోమని గవర్నమెంట్ చెప్తుంది, కానీ చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లిగానే పరిగణిస్తారు. అన్లెస్ అంటిల్ వీళ్ళు కలిసి ఉన్న దానికంటే ముందు ఇంకొక పెళ్ళి అయినట్లుగా సాక్ష్యాలు చూపిస్తే ఇది పెళ్లి కాదు. ఇది పెళ్లికి సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారంలో ఇప్పుడు అసలు సునీతకి ఆయనతో కలిసి ఉన్నంత మాత్రాన, ఆమెకి వీళ్ళిద్దరు కలిపి పిల్లలు పుట్టినంత మాత్రాన ఈమె లీగల్ వెడ్డెడ్ వైఫా కాదా అనేది వస్తే, ఒకవేళ పెళ్లి చేసుకున్నా, ఒకవేళ అఫిడవిట్లు తప్పించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా చెల్లదు. మొదటి పెళ్ళే చెల్లుతుంది. ఇన్ని మతలబులు వచ్చి చేరినాయి. ఈ పరిస్థితులు ఎంతవరకు ఓటర్ని ప్రభావితం చేస్తాయి? ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మొత్తం దానిపైనే నడుస్తుంది ఎలక్షన్ అని నేను అనను, కానీ ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. పైగా ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఎలక్షన్ రోజు ముందు రోజు ఎంతమంది ఇస్తారు, ఇవాళ ఈ నైట్ రేపు పొద్దున్న లోపు ఎంతమంది ఇస్తారో ఎవరికి తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఈ ఖర్చు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలీదు. ఒక రకంగా నియోజకవర్గ ప్రజలకు మట్టుకు ఇది పండగ. ఇప్పుడు ఒక్కోసారి వ్యాపారాలు సరిగా జరగనప్పుడు ఉద్దీపన పథకాలని ఇస్తారు, స్టిమ్యులేటివ్ ప్యాకేజెస్ అని ఇస్తారు. ఈ మధ్యంతర ఎన్నికలు కూడా ఒక రకంగా పేద ప్రజలకు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ లాగా ఈ మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. దీపావళి మిక్స్ చేసినట్టుంది, మిక్స్ చేసినట్టుంది కాబట్టి మామూలుగా బయట వింటున్న మాటల ప్రకారం ఏంటి అంటే,
ఓటుకి 2,000, 2,500 అవును. పంచిపెట్టారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకో పార్టీకి ఓటేద్దామని కూడా కొంతమంది అనుకుంటున్నట్టుగా కుక్కర్లు ఇస్తురట, చీరలు చీరలు ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఒకటండి, ఎలక్షన్స్ అంటే డబ్బులు లేనిదే రోడ్డు మీద వెళ్ళే కుక్క కూడా మన పలకరించదు. అలాంటప్పుడు మనుషులు ఓట్లు ఎట్లా వేస్తారు అని ప్రశ్నించే మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఒక పండగలాగా చూసుకొని రేపు పండగ వాతావరణంలో పోయిన తర్వాత అందరూ ఈ సందర్భంగా ఓటున్న ప్రతి వాళ్ళు మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలి అని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.